ఆ టబ్లో పెట్టింది ఫ్రూట్ ప్లాంట్స్ అండి. ఫ్రూట్ ప్లాంట్. ఓకే. ఫ్రూట్ ప్లాంట్స్కి మన డ్రమ్ ఏదైతే ఉందో దాన్ని సకానికి కోసి, ఆ సకం రౌండ్గా ఉంటుంది కదా, దాంట్లో 150 kgs పడుతుంది. 140 kgs 130 kgs వరకు పడుతుంది. అది ఆ రౌండ్ దాంట్లో ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాలి. ఈ మిద్దె తోటలలో ఫ్రూట్ ప్లాంట్స్ ఎట్లాంటివి పెట్టాలంటే గ్రాఫ్టెడ్ వెరైటీ పెట్టాలి, పొట్టి రకం వెరైటీ పెట్టాలి. మంచి వెరైటీ పొట్టి రకం పెడితే నిరంతరం కాయలు మనం పెట్టిన 2-3 నెలల నుంచే కాయలు వస్తూ ఉంటాయి. మేము మంచి పెద్దవి ఈ సైజు మొక్కలు పెడతామండి. ఇది చూసారా, సపోజ్ అది చూడండి, అది ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంది చూసారా, 21 సైజ్ అది. ఆ సైజులో ఉన్న ఆ సైజు మెల్బరీది అవి పెడతాం. పెడితే మనకి ఇమ్మీడియట్ అందులో ఫ్రూటింగ్ వస్తూనే ఉంది. ఇది సీతాఫలం చూడండి, ఇక్కడ ఉన్న అక్కడ సపోటా చూడండి, అవి పాతవి. ఇక్కడ విపరీతమైన పళ్ళు వస్తాయండి. మీకు వెనకాల ఒక బత్తాయి ఉంది, 10 కాయల గుత్తు వస్తుంది. అది కాసినప్పుడు చూస్తే నేనే ఆశ్చర్యపోతాను, ఒక గుత్తుకి 10 వస్తాయి. సో ఇప్పుడు మీరు దీనికి వేసే ఈ సాయిల్ కూడా అదే ఉంటుందండి, సేమ్ సాయిల్? పళ్ళ చెట్టుకి ఒక్కటే మటుకు ఒక 20% రెడ్ సాయిల్ వస్తుంది, ఏదో సాయిల్. ఎందుకంటే స్టేకింగ్ కోసము. ఇది లూజ్ సాయిల్. మీరు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆ మిర్చి కోయడానికి ఆ మిర్చి చెట్టుకు నేను లాగితే చెట్టు వచ్చేస్తుంది. పోనీ ఆ వంకాయ దగ్గరికి వెళ్ళి ఆ వంకాయ పట్టుకుని ఇలా లాగితే ఆ వంకాయ చెట్టు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది లూజ్ సాయిల్, చాలా లూజ్. మీరు చెయ్యి ఇలా పెడితే కింద వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి వీటిని కటింగ్ చేసేటప్పుడు కత్తెరతో కట్ చేసుకోవాలి, పీకడం కాదు, పీకకూడదు. అలాగే అక్కడ ఏంటంటే దానికి 20% స్టేకింగ్ కోసం అని మట్టేస్తాం. లేకపోతే ఆ చెట్టు గాలికి అప్పుడు దాదాపుగా అది చూడండి, అది 15 అడుగుల దాకా వెళ్ళింది. అది గట్టి గాలేసి పడిపోతుంది కింద పడి. ఇవన్నీ అలాగే చెట్లన్నీ ఇక్కడ చూడండి, ఇక్కడ ధాన్యం ఉంది, ఇక్కడ రకరకాలైన చెట్లు ఉన్నాయి, అక్కడ కరివేపాకు. ఇది కూడా మల్బరీకి సంబంధించిన ఒక వెరైటీ. ఇలాగ అక్కడ వెనకాల ద్రాక్ష ఉంది. కంపల్సరీ దీనికి 20% ఎర్రమట్టి. ఇక్కడ ఎందుకంటే గాలి హెవీగా వచ్చినప్పుడు మనకి స్టేకింగ్ ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం అంతకు మించి వేరే ఏం లేదు.